ఇది అడ్డం ఉందిరన్న, నేను బైబిల్ చదువుకోవాలి కదా. సమయానికి మనం త్వరగా ముందుకెళ్దాం. బైబిల్ గ్రంథం చాప్టర్ 1 మొదటి అధ్యాయం 9 వచనాలు చదువుకుందాం. దయచేసి బైబిల్ తెచ్చిన వారు మీ బైబిల్ తెరవండి, మనం ముందుకు వెళ్దాం. యెహోషువ గ్రంథం చాప్టర్ 1 మొదటి అధ్యాయం 9 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయగలరా? స్పష్టంగా చదవగల వాళ్ళు అందరూ చూడండి. దయచేసి మీ బైబిల్ తెరవండి. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, తర్వాత అందరం చూద్దాం. ఎవరైనా చదివే వాళ్ళు చదవండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీల దేశమంతయు కడమట మహాసముద్రము వరకును నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండును. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనమును చేసే నేను చదువుతున్నాను 7 నుంచి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పరకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడయ్యుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మా గొప్ప దేవా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. మేలైన మాటలు, జీవము గల మాటలు మా అందరితో మాట్లాడు. నువ్వు మాట్లాడుచుండగా నీ వెలుగు మా మీదకి రానివ్వండి అయ్యా, సహాయం చేయండి. మేము నీ బిడ్డలం, నీ సేవకులం, సంఘం నీది, రక్తం మీది ప్రభువా. మీరు గొప్ప కార్యం జరిగించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను జనవరి నెల మొదటి నుంచి కూడా 25వ సంవత్సరంలో దేవుడా నాకేమిస్తావని బహుగా ప్రార్థన చేసినప్పుడు ఈ మాటలు నాకు ఇచ్చిన దేవుడి మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దైవజనుడైన మోషే చనిపోయాడు. ఎంత గొప్ప భక్తులైనా, ఆత్మ కలిగిన ప్రార్థించేవారైనా దేవుడు రమ్మంటే వెళ్ళిపోవాల్సిందే. మీకు విషయం చెప్పనా, దేవుని సేవకులు చనిపోతారు, కానీ సేవ మాత్రం చనిపోదు. ఆ సేవ ముందుకు కొనసాగించబడుతుంది. ఈ మాటలు మోషే యొక్క సేవకుడైన యెహోషువతో దేవుడు చెబుతున్న మాట. ఇదిగో మోషే చనిపోయాడు కదా, మరి నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఆయన ఏమంటారంటే, నేను మోషకు ఆజ్ఞ ఇచ్చాను. ఏం ఆజ్ఞ అంటే, నీవు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తాను. ఎక్కువ వాక్య భాగాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా వైపు చూడండి. ఇదిగో నేను మీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, మోషేకు సెలవు ఇచ్చాను కదా, ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలంటే అడుగు పెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తాను. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుడు నేను జూబ్లీ హిల్స్ పోయి పాదం పెట్టేసి, ప్రభువా ఈ జూబ్లీ హిల్స్లో నాకు 1000 గజాలు ఇచ్చుదువు గాక, 1 ఎకర్ ఇచ్చుదువు గాక అంటే ఎంత సంతోషం ఉంటుంది. అందరికీ సంతోషం కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు. ఈ వాగ్దానం అనేది దేవుడు మోషకి ఇచ్చిందే కాదు, మన తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చింది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఆయన కుమారుడు ఇస్సాకు, యాకోబులకు, ఆ తరువాత వారికి మరలా ఆయన చెబుతూ వచ్చాడు. పాత నిబంధనలో స్థలము అంటే, కొత్త నిబంధనలో లైఫ్.
పాత నిబంధనలో ల్యాండ్ అంటే, కొత్త నిబంధనలో లైఫ్. మనం ఏమి స్థలాలు పొలాలు వీటి కొరకు వెనకబట్టలేదు, ఆస్తులు ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఆత్మీయ జీవితం మనకు ఎంతో అవసరం. మొదటి 4 వచనంలో అదే పెడుతున్నాడు, నీవు అడుగుపెట్టే ప్రతి స్థలం కూడా నీకు ఇస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మన మాట చదివారా? దేవుడు ఏం చేశాడట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడా, ఇచ్చాడా? ప్రతి ఆశీర్వాదమును మనకు in Jesus we were blessed with all the spiritual blessings. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా అడగట్లేదు, అవి దేవుడు ఇస్తాడా? మెటీరియల్గా దేవుడు ఇస్తాడా? కాకులను పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. కానీ ఆత్మ సంబంధంగా మొదటి 4 వచనాల్లో ఇంకా చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఆ అరణ్యము లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీల దేశం అంతటా పడమట మహాసముద్రం వరకు మీకు ఇశ్రాయేలుకి సరిహద్దు కొలుగు చేస్తున్నాడు. మనకి ఇప్పుడు జోషువా లాగా మనం ఏమీ చేయాల్సిన పని లేదు, స్థలాల గురించి పొట్లాట పెట్టుకోవాల్సిన పని లేదు. మరి మనకి ఏం కావాలి? ఆత్మను కావాలి. ఈ యెహోషువ గ్రంథం నేను బైబిల్ కాల్లో చెప్పాను, నేను చదివాను, నాకు అర్థమైంది ఒకటే, డిఫీట్ ద ఎనిమీస్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద ల్యాండ్. అంటే శత్రువుని ఓడించు, ఈ స్థలాన్ని స్వాధీనం చేసి పంచిపెట్టా. నా మాటలు అర్థమవుతున్నాయి? ప్లీజ్ నా వైపే చూడాలి. ఏం చేయాలంటే శత్రువుని ఏం చేయాలి? ఓడించాలి. ఈ స్థలాన్ని ఏం చేయాలి? ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి ఏం చేయాలి? పంచిపెట్టాలి. ఈ రోజుల్లో మన ఆశ ఏంటో తెలుసా? డబ్బులు సంపాదించుకుందాం, దండుకుందాం, ఇల్లు కట్టుకుందాం, షాపులు వేసుకుందాం, బిజినెస్ చేద్దాం, దందా చేద్దాం. నా మటుకైతే అది కానే కాదు. మరేం కావాలి? దేవుని కొరకు ఆత్మలు సంపాదించుదును గాక, అడుగుపెట్టు ప్రతి కుటుంబం దేవుని సొంతమవును గాక, ప్రతి ప్రాంతం దేవుడు నాకు ఇచ్చును గాక, పటమట ఇచ్చును గాక, తూర్పు ఇచ్చును గాక, కానూరు ఇచ్చును గాక, జూబ్లీ హిల్స్ ఇచ్చును గాక. నేను అప్పుడప్పుడు ఇలాగ అనుకుంటా ఉంటాను. నేను పడుకుంటే మధ్యరాత్రి యేసయ్య నా దగ్గరికి వచ్చి పండుకున్నాను లేపి, నా పేరు జాస్పర్, నా కుమారుడా జాస్పర్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు ఏది కావాలో కోరుకో, నేను నీకు ఇస్తాను అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు నా వైపే చూస్తున్నారు, అయ్యారండి అన్నీ మీకేనా, మాకేం దొరకదు అలాంటి అవకాశం. సరే, మీకే దేవుడు ప్రేమించి అలాగూ మీకు ఇచ్చాడు. మధ్యరాత్రి పండుకున్న గురక పెడుతున్న మిమ్మల్ని లేపి, నీకేం కావాలో కోరుకో, నేను నీకు ఇస్తాను, కానీ యువర్ టైం 10 సెకండ్స్ మాత్రమే. నవ్ యు ఆర్ ఇన్ హాట్ సీట్. మీకు అర్థమైపోయింది? 10 సెకండ్లో నీకేం కావాలో కోరుకో. అంటే ఏం కోరుకుంటావు అమ్మా? ఏం కోరుకుంటావు? నా అలాంటి ఏమంటారు తెలుసా? ప్రభువా కొంచెం ఆగు ప్రభువా, నా భార్య కూడా లేపుతాం ప్రభువా, ఇద్దరు కలిసి మేము డిస్కస్ చేసుకొని అప్పుడు నీకు చెప్తాం ప్రభా. దేవుడు చెప్తాడు, మళ్ళీ సంవత్సరానికి వస్తాను, అప్పటిదాకా ఇద్దరు డిస్కస్ చేసుకుంటూనే ఉండండి. నేనైతే ఏమంటాను తెలుసా? ప్రభువా నాకు ఆత్మలు దయచే ప్రభువా, పరిశుద్ధాత్మ దయచే నాయన, అభిషేకం దయచే నాయన, అడుగుపెట్టు ప్రతి దేశం, అడుగుపెట్టు ప్రతి స్థలం యేసయ్య సొంతమవునుగాక. నాకు మాట చాలా ఇష్టం, చూపెడతాను. ఆది కాండంలో మాట ఉంది, 12వ అధ్యాయం, కొద్ది మాటలే. ఆది కాండం 12వ అధ్యాయం నేను చూస్తున్నాను. మీరు ఇక్కడ బైబిల్ తెరవండి బిడ్డ త్వరగా. 12వ అధ్యాయం 3వ వచనం. ఈ 2 వచనం నుంచి మనం చూస్తే అనేకమైన 7 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆది కాండం 12వ అధ్యాయం 2వ వచనం నుంచి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ముందువు, నిన్ను ఆస్వాదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు. నేను చదివినప్పుడు నాకు బతిపోయిందండి. మన తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం సార్? భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ ద్వారా వంశం దీవించబడతాయి. ఎస్, నాకు భూమి వంశాలు అవన్నీ అవసరం లేదు, కానీ యేసయ్య కొరకు సర్వలోకమును సంపాదించుకొందును గాక. అప్పటి నుంచి నా ప్రార్థన దృక్పథం మారిపోయింది. దేవా నేను ఉండేది హైదరాబాద్లో, మల్కాజ్గిరి దయచేయండి ఆయన, మల్కాజ్గిరి దయచేయండి ఆయన, మా స్ట్రీట్ వాళ్ళు దయచేయండి ప్రభా, మా ఇంట్లో బంధువులు దయచేయి ప్రభా అని ప్రార్థన చేస్తే నా ప్రార్థన యొక్క పరిధి మారిపోయింది. నేను అప్పుడప్పుడు ఊహించుకుంటాను, జాస్పర్ జర్మనీలో ఉండును గాక, హాలాండ్ ఉండును గాక, ఫిన్లాండ్ ఉండును గాక, సింగపూర్ ఉండును గాక, సౌత్ కొరియా. నీకు కష్టమైనా అది నాకు ఇష్టమై దేవుడు ఉండును గాక.
అలా దేవుడు దీవిస్తాడు. ఇంకొంచెం ముందుకు వెళితే నేను చదువుతున్నాను 5వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. నీవు బ్రతుకు దినములనిట ఏ మనుషుడు నీ ఎదుట. ఏమంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ పరిస్థితి మనకు గడ్డు సమస్యలాగా ఉండదు, ఏ రోగం మనకు రోగంలాగా ఉండదు. నేను తరచూ చెప్పే మాట, యేసయ్య బాగు చేయలేని రోగము లేదు, యేసయ్య పరిష్కరించలేని సమస్య కూడా. గట్టిగా చెప్పండి బిడ్డ, ఏ రోగము లేదు. యేసయ్య నాతో ఉంటే అట్ట, ఇదిగో నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు. ఇంకా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా ఈ ప్రజలకు స్వాధీనం చేస్తా. ఈ 1వ అధ్యాయంలో నాకేం కనపడుతున్నాయి? దేవుని యొక్క వాగ్దానాలు కనబడుతున్నాయి. దేవుడు సంచి నిండా బంగారాన్ని, వెండిని, రత్నాలని యెహోషువ ముందు పెట్టలేదా? మరి ఏం పెట్టాడు? దేవుని మాటలు పెట్టాడు, దేవుని వాగ్దానాలు పెట్టాడు. ఇదిగో నేను నీతో ఉంటాను, మోషేకి ఎలాగ తోడై ఉన్నాను నీకు అలా తోడై ఉంటాను, నువ్వు నడిచే ప్రతి మార్గం, అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తాను. అంతేకాదు నేను నీకు తోడుగా ఉన్నా కాబట్టి ఏ శత్రువు, ఏ మనుషుడు, ఏ రాజు, ఏ రథాలు నీ ఎదుట నిలవనేరవో. దేవుడు ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడా? ఏ వాగ్దానం? ఇదిగో నేను సహాయం చేస్తానా. దేవుని ఈ రోజుల్లో నాకేం కావాలి? నూతన సంవత్సరంలో నాకేం కావాలి? నా ఆత్మ జీవితంలో ఏం కావాలి? డబ్బులు కావాలా? బిల్డింగ్ కావాలా? ప్రాజెక్టు కావాలా? ప్రజలు కావాలా? నీకేం కావాలి? దేవుని వాగ్దానం చాలంతే. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ మొదటి 9 వచనాలు, నేను నీకు తోడుగా ఉంటాను, నిశ్చయముగా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీతోనే ఉంటాను, నిన్ను నడిపిస్తాను. అయ్యా పెద్దోడిని అయిపోతున్నాం కదా, ఎవరిని నడిపిస్తారు? ఏం బలహీనత వస్తుందో, ఇన్సూరెన్స్ లేదు. ఎవరో చెప్పారు, LIC అంటే లైఫ్ ఇన్ క్రైస్ట్ అట. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదు, లైఫ్ ఇన్ క్రైస్ట్. ఏమైపోద్దో, ఏమైతే ఏమి కాదో, ఏమై కాదో. దేవుడు నీలో ఉంటే, ఆత్మ నీలో ఉంటే, అభిషేకం నీలో ఉంటే, వాగ్దానం నీతో ఉంటే, దేవుడు చెప్పాడు నేను నీతో ఉంటాను. వాగ్దానం, ప్రెషియస్ ప్రామిస్. దేవుడిచ్చింది వాగ్దానం, నేను నీకు తోడుగా ఉంటాను. రెండో చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, ప్రెసెన్స్, ప్రామిస్. రెండోది ఏంటి? ప్రామిస్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నాకు తోడుగా ఉంటే ఇంకేం భయం సార్ చెప్పండి? ఎప్పుడు నా భాగస్వామి నాతో ఉండాలనుకుంటే వీలు పడదు, మమ్మీ ఉండాలనుకుంటే వీలు పడదు, ఎవరు టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. కానీ ఒక విషయం చెప్పనా, అంతం వరకు నాతో ఉండి నడిపించి, చేయబట్టి నడిపించేవాడు దేవుడే. భూలోకం నుండి పరలోకం వెళ్ళే యాత్రలో నన్ను విడువక, ఎడబాయక, కంటిరెప్పవలే కాపాడుతూ నడిపించేవాడు దేవుడే. ఆ దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునా. ఇజ్రాయేలుతో ఏం తెలుసా? ప్రభువా నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని పంపొద్దు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా సన్నిధి మీ మధ్య ఉంటుంది కాబట్టి మీరు జయం పొందుకుంటారా. జాషువా ఇదిగో నువ్వేం చేయ తెలుసా? కనాను దేశం ప్రవేశిస్తున్నావు కదా, అక్కడ రాజులు ఉన్నారు. ఆ రాజులు అజానుబాహులు, నెఫీలీలు, అనాకీ వంశస్థులు. ఆ రాజులు, ఆ రాజ్యాలు, ప్రాకారాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, బలం ఉంది. అయినా నువ్వు భయపడకో, వారందరినీ చేతికి అప్పగిచ్చేస్తానా. రథాలను చూసి భయపడకో, రౌతులను చూసి భయపడకో, నేను నీకు తోడుగా ఉన్నాను. నా వాగ్దానం ఇది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అంతేకాదు నా శక్తిని నీ ఎదుట బయలుపరుస్తాను. నా మాట మీకు అర్థమైంది? నా మాట మీకు అర్థమవుతుంది? మొదటి 3-4 వచనాల్లో ఏం చెప్తున్నా అంటే, ఇదిగో నువ్వు లేచి వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకో. అంతేకాదు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అక్కడ ఏం చెప్తున్నా అంటే, శత్రువు మీద జయం చెప్తున్నాడు, నా సన్నిధి అంటున్నాడు, నా శక్తి అంటున్నాడు, నిశ్చయముగా స్వాధీనం చేసుకుంటా. 25వ సంవత్సరంలో నాతో ఏం కావాలి? తెలివి కావాలా? జ్ఞానం కావాలా? బలం కావాలా? బుద్ధి బలం కావాలా? భుజ బలం కావాలా? దేవుని వాగ్దానం నాకు తోడుగా ఉంటే చాలు, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు. ఎవరు నన్ను డిఫీట్ చేయలేరు, ఎవరు నన్ను ఓడించలేరా, ఎవరు నన్ను బలహీనపరచలేరా. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, నాకు ఇష్టం లేని పని నా ద్వారా ఎవరూ చేయించలేరు. ఈవెన్ నా భార్య కూడా చేయించలేదు. నాకు ఇష్టం ఉండాలి,
నాకేమిష్టం తెలుసా? యేసయ్య అంటే ఇష్టం, సేవ అంటే ఇష్టం, పరిచర్య అంటే ఇష్టం, సువార్త అంటే ఇష్టం, ఆత్మ అంటే ఇష్టం, అభిషేకం అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం. నేను హైదరాబాద్లో కొంతమంది ఇంట్లోకి పోతాను, ఎప్పుడు సీరియస్గా ఉంటారు. వాళ్ళు అందరూ సీరియసే. ఆ ఇంట్లో వాళ్ళు సీరియసే, తండ్రి యజమానుడు సీరియస్, భార్య సీరియసే, పిల్లలు సీరియసే. కుటుంబాలు బాలేమని చర్చికి వెళ్తే చర్చిలో కూడా అందరూ సీరియసే. నాకు అనిపిస్తుంది ఇంటర్నేషనల్ సీరియస్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ అండి? అందరూ సీరియసే. దేవుని ఆత్మ నాలో ఉంటే, దేవుడు నాతో ఉంటే, దేవుని సరిగ్గా నాతో ఉంటే, లోపల నుంచి ఊటలు ఊరుతూ ఉంటే, జీవ జల నదులు పారుతూ ఉంటే, హౌ కెన్ వి కీప్ క్వైట్? ముఖంలో సంతోషం ఉంటుంది. ఎవరో చెప్పారు, ద ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. లోపల మనసులో ఏముందో మనకేం తెలుసు, కానీ ముఖం చూస్తే ఏమైపోద్ది? అర్థమైపోద్ది. ఎంత సంతోషంగా ఉంటాం. దేవుడు ఏమయ్యా డబ్బులు ఉన్నాయా, బ్యాంకులో అకౌంట్ ఫుల్లా? లే అకౌంట్ నిల్లు, బట్ హృదయంలో సంతోషం ఫుల్. అకౌంట్ నిల్లు, సంతోషం ఫుల్. దేవుని పరిశుద్ధాత్మ ఉన్నవాడు. పరిశుద్ధాత్మ ప్రార్థన చేయటం నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ పాపాన్ని చంపుతుంది, పరిశుద్ధతను పెంచుతుంది. నా మాట అర్థమవుతున్నాయి. చెవిగల వారు విందురుగాక. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? పాపాన్ని చంపుతుంది, పరిశుద్ధతను పెంచుతుంది. పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ చేస్తుంది. పరిశుద్ధాత్మ పాటలు పాడమని చెబుతుంది. పరిశుద్ధాత్మ స్తుతించమని చెబుతోంది. దేవుడు యెహోషువకి ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. నా సన్నిధి ఇచ్చాడు, నా శక్తిని. ఇగో దేవుడు చెప్పిన మాటలా బైబిల్ చెబుతా ఉంది. దేవుడు మనకేమిచ్చాడు? ప్రశస్తమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. 2వ పేతురు గ్రంథం 2 Peter chapter 1. పేతురు రాసిన 2వ పత్రిక chapter 1 4వ వచనం. బట్టి ఆయన మనకు ఏమిచ్చాడట? అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఏం వాగ్దానం? అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు, ప్రశస్తమైన వాగ్దానాలు. మల్టిట్యూడ్ ఆఫ్ ప్రామిసెస్, మల్టిట్యూడ్ ఆఫ్ అష్యూరెన్సెస్, మల్టిట్యూడ్ ఆఫ్ రెవల్యూషన్. అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు. బైబిల్ వాగ్దానాల గ్రంథం. ఒక్క వాగ్దానం పట్టుకొని ఈ జీవితం నుంచి ఆ జీవితం వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరలోకి వెళ్ళొచ్చు. ఒక్క వాగ్దానం. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, కానీ బైబిల్ అసలు చదవరు. మరికొంతమంది బైబిల్ గంటలు చదువుతారు, కానీ ఏం చేయరు. నా భార్య లేదు కనుక ధైర్యంగా చెప్పచ్చు. ఆమె 30 సంవత్సరాలు స్కూల్లో టీచర్గా పనిచేసింది, ప్రైవేట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్ అంటే మీకు అర్థమైంది, ఏం లేదు, రక్తం తీసుకుంటారు, నీ జీతం ఇస్తారు, అంతే. అంత పని చేయించుకుంటారు. 3 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి, ఏమండి దేవుడు నాతో చెప్తున్నాడు నేను కూడా సేవ చేస్తా అని. నేను చెప్పాను, దేవుడు చెప్తున్నాడా? వదిలిపెడతావా? నీ ఇష్టం, వదిలిపెడిసా అని చెప్పాను. ఆమెకు ఒక మాట చెప్పాను, ఇదిగో నీవు దినానికి 8 గంటలు నిలబడి ప్రైవేట్ స్కూల్లో పనిచేసావు, కుటుంబం కొరకు కష్టపడి ఎంతగానో, హ్యాట్స్ ఆఫ్, దేవుడిని దీవించును గాక. ఇప్పుడు వదిలిపెట్టేసావు, సేవకు వచ్చావు కదా, ఓ పని చేయి, మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం, 1 గంట తీసేస్తే 8 గంటల్లో ఎంత బిడ్డ 7 గంటలు నువ్వు ప్రార్థన చేయని చెప్పాను. ఆ స్కూల్ వదిలిపెట్టావు. నౌ యూ హ్యావ్ జాయిన్డ్ అనదర్ స్కూల్ కాల్డ్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్లో నువ్వు జాయిన్ అయ్యావు, 7 గంటలు ప్రార్థన చేయని చెప్పాను. ఆమె ఆ మాట సీరియస్గా తీసుకొని దినమునకు 7 గంటలు ఉదయం ప్రార్థన చేస్తుంది. 9 గంటలకు వెళ్ళిపోతుంది, 4 గంటలకు బయటకు వస్తుంది. 9 గంటలు, 7 గంటల కింద కూర్చొని ప్రార్థన చేసి, మేము కిందకి వస్తున్నాం, ఈ చైర్ మీద ఉంటాం కదా, కింద కూర్చొని చేయటం వల్ల కాళ్ళు అన్ని వాసిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. అమ్మ పెద్దవాళ్ళం అవుతున్నాం, దేవుడు హృదయం చూస్తాడు, చైర్ మీద కూర్చోడు, అబ్బే అసలు కూర్చోని చెప్పి. అయితే నేను చెప్పానంటే కేవలం ప్రార్థన చేసేది. మరికొంత కాలంలో తాను చెప్పాను, అమ్మాయి కేవలం ప్రార్థన సరిపోదు, నువ్వు రోజుకొక వాక్యానికి అడతా పెట్టు. నీ ప్రార్థనలో ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి చెబుతా ఉందో, వాగ్దానం ఎత్తిపట్టి పలిగితే, ఏ వాగ్దానం అయితే నమ్ముతున్నావో, ఏ వాగ్దానం అయితే చెబుతున్నావో, ఏ వాగ్దానం అయితే ప్రార్థన చేస్తున్నావో, దేవుడు ఆ వాగ్దానం నీ జీవితం నెరవేరుస్తాడా? ఎన్నిసార్లు నాకు దండం పెట్టామండి, ఎంత మేలు చెప్పే తెలుసా? ఇప్పుడు ఆ ప్రార్థనలో 70-80 వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటుంది. ఒకప్పుడు ఆమె సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి.
ఒకప్పుడైతే మా బంధువులకు ఏమనుకుంటారు ఏంటో, అందరికీ నేను ఎలా తలెత్తుకోవాలి, నాకు చాలా బలహీనం అయిపోతున్నాం ఏంటో. కానీ ఇప్పుడు అంటది, ఏమండి నాకు వాగ్దానాలు ఉన్నాయి, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఎత్తుపడుతున్నాను, వాగ్దానం పలుకుతున్నాను. దేవుడు చెప్పిన వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తుంది. ఆయన వెనక్కి తీసే దేవుడు కాదు. సమయం వస్తుంది, తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. నేనేం చెప్తున్నాను, నాకు ప్రార్థన కావాలి, ఇంకేం కావాలి అమ్మ, వాక్యాలు కూడా 2 కావాలి. హబక్కూకు గ్రంథం అక్కడ ఏముందంటే, ఇదిగో దేవునితో మాట్లాడా, దేవుని దర్శనం నీకు వచ్చిందా, నువ్వు బలహీన పడకు. దేవుడు తను చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. 2వ అధ్యాయం 770వ పేజీ 3వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శనము విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతృతపడుచున్నది. అది తప్పక నెరవేరునను, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు అది తప్పక జరుగును. జాగు చేయక. దేవుని వాక్యాన్ని చదువుతుంటే, ఎత్తిపడుతుంటే, పలుకుతుంటే, నమ్ముతుంటే, ప్రకటిస్తుంటే దేవుడు వాగ్దాన్ని నెరవేరుస్తాడా? నాకు ఇష్టమైన వాగ్దానం ఏంటి చెప్పరా? నెబుకద్నెజర్ యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇష్టమైన వాగ్దానం 44వ అధ్యాయం 3వ వచనం. నేను తప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఇగో దేవుడు చెప్తున్నాడు, ఆత్మ ఆశీర్వాదం. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆత్మ ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ కావాలా? ఎస్ సార్, నాకు పరిశుద్ధాత్మ కావాలి సార్. ఏం చేయాలి సార్? ఏం చేయాలా? దప్పిగల వాని మీద నీళ్లు కుమ్మరిస్తాను. ఆశ ఉంటే, దప్పిక ఉంటే, దాహం ఉంటే దేవుడు చెప్తున్నాడు, నేను దప్పిగల వాని నీళ్లు అంటే ఈ నీళ్లుగా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. ఎండిన భూమి మీద ప్రవాహ జలములతో దేవుని కొరకు ఆశపడితే. భక్తుడు మాట్లాడి ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తుంటే ఇంగ్లాండ్ దేశం రాణి వచ్చిందంట. రాణిగారు వచ్చి ఇక్కడ ఏమని చెప్పు, నేను రాజు ప్రభులకు ప్రభు సన్నిధిలో ఉన్నానని చెప్పని చెప్పాను. అవునండి, నేను రాజుల రాజు యొక్క సన్నిధిలో ఉన్నాను, ప్రభువుల ప్రభు రాణిగారి దగ్గర వెయిట్ చేయమని చెప్పు. ఎంత ప్రార్థన చేసేవాడు. ఆ రాణిగారు చెప్పింది, ఇదిగో దేశంలో ఉన్న సైన్యం అంతటికంటే జాన్ నాక్స్ యొక్క భక్తుడి యొక్క ప్రార్థన చాలా భయం అని చెప్పింది. అలాగే ప్రార్థించుదురు గాక, ప్రార్థించు తల్లుడు లేచుదురు గాక, కుమార్తెలు లేచుదురు గాక, కుమార్తెలు ప్రవచించుదురు గాక, ఆత్మతో నింపబడి. నేను చూస్తాను, ఇదిగో నేను వాక్యం చెప్తుంటే ఆత్మ కుమ్మరించబడాలి. నేను వాక్యం చెప్తుంటే ఆశీర్వాదం హృదయంలో రావాలి, విప్లవాత్మక మార్పు రావాలి. ఎప్పుడు ఆ వాక్యాన్ని నెరవేర్చబడుతుంది. ఆలస్యం వస్తుందా కానీ తప్పక దేవుడు యెహోషువ ఏం చెప్పాడు? వాగ్దానం. బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ వాగ్దానాల గ్రంథం ఎన్ని ఉన్నాయో. ఒక్క వాగ్దానం చాలు, సంవత్సరానికి ఒక్క వాగ్దానం చాలు, జీవితానికి ఒక్క వాగ్దానం చాలు. రోడ్లు అవసరం లేదా, డబ్బులు అవసరం లేదా, మంది అవసరం లేదు, మార్బలం అవసరం లేదు, ప్రాజెక్ట్ అవసరం లేదు. God will never anoint the project, but God is more interested in the people. దేవుని మనుషులు కావాలి. గదిలో ఒక బొమ్మ ఉందట, కంటుంది, నన్ను కన్నీరు కారుస్తా ఉంది. అక్కడ పోయిన వాళ్ళు అడిగారట, సార్ ఏంటి ఆ బొమ్మ, దాని అర్థమైనా అని చెప్పాడు. ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, నేను సౌత్ ఇండియా నుంచి వచ్చాను, బీహార్ అంటే ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఇండియా అంటారు, భయంకరమైన పరిస్థితులు, నేను తట్టుకోలేకుండా చాలలేకుండా నేను మనసులో ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నాను, నేను తిరిగి అది గో బ్యాక్ టు మై ప్లేస్. ఆ రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. దేవుడు ఏడుస్తూ ఉన్నట్టుగా కనబడింది. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు కష్టం ఉందని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నావే, అక్కడ సుఖ సౌఖ్యాలు బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని సమకూర్చుగా ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు కదా.
మనం ఇక్కడ పోతే ఇక్కడున్న వాడిని ఎవరు రక్షిస్తాడు అని యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు. ఆ కన్నీరు చూసినప్పుడల్లా, ఆ ఫోటో చూసినప్పుడల్లా నేను ఇక్కడే సేవ చేస్తాను, నేను ఇక్కడే చచ్చిపోతాను. అయ్యో నాకు డబ్బు లేదే, అయ్యో నన్ను ఆదరించేవాడు లేదే, పలకరించేవాడు లేదే, ఆరోగ్యం చెప్పేవాడు లేదే, నడిపించేవాడు లేదే, నా ముందు వెనక లేదే. వాగ్దానం ఉంటే చాలా, వాగ్దానం ఉంటే చాలా, దేవుడు నాకు కూడా ఉంటే చాలా. మనిషి నాకే చదువుతాను. అతను దగ్గరికి వచ్చి మాస్టర్ గారండి ఉన్నాయి ఆ రోజుల్లో 2 లక్షలు పోతున్నా, నాకు ఇస్తే నేను మళ్ళీ వచ్చాను కదా, 2 లక్షలు ఇస్తా అని చెప్పాడు. నీ 2 కాకుండా ఇంకా 2 ఇస్తా అని చెప్పాడు. మాస్టర్ కొడతా అంటే భయం. ఇక్కడ కూడా అంతేనా? మా దగ్గర అంతే. సో 2 ఇచ్చేసాను. అది ఎప్పుడు తెలుసా? ఇవ్వ సమయం. ఆయన అప్పుడు అక్కడే ఉన్నాడు, క్షేమంగా ప్రార్థన చేశాడు. ప్రభా ఆయన క్షేమంగా తిరిగి రావడానికి సాయం చేశాడు. అర్థం కాదు, మొత్తానికి క్షేమంగా వచ్చాడు. వచ్చిన తర్వాత నా 2 లక్షలు ఆయన ఇచ్చేసాడు. ఆ తర్వాత మనుషుడు ఇస్తా అంటాడు కానీ నమ్మొద్దు. ఎలమెంతవరకు మోసం చేస్తారు, నమ్ముకోవద్దు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. ఇర్మియా గ్రంథం చాప్టర్ 17:7 చదువుతున్నాను. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. నేనేం చెప్తున్నా అంటే, దేవుడు వాగ్దానం చెప్తున్నాడు. దేవుడు నా సన్నిధి అంటున్నాడు. ఇదిగో నా శక్తి అంటున్నాడు. మరి నువ్వేం చేయాలి? ఈ చదవబడిన మాటల్లో దేవుడు యెహోషువతో ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వేం చేయొద్దు తెలుసా? జాగ్రత్తగా ఉండాలి. ఏమండి ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఏంటి జాగ్రత్తగా? నేను నీకు ధర్మశాస్త్రం ఇచ్చాను కదా, ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి తెలుసా? తూచా తప్పకుండా పాటించాలి. అంత పాటించాలి. ఆ మాటలు అర్థమవుతుంది. కొంచెం కాదు. ఏమండా పెద్ద ఓడ, విశాలమైన సముద్రంలో పెద్ద ఓడ ఉంది. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, అది కూలిపోవాలంటే ఎన్ని రంధ్రాలు కావాలి? ఒక 10 రంధ్రాలు కావాలా? అమ్మ, ఒక 10 రంధ్రాలు కావాలి. ఎన్ని రావాలి? మునిగిపోవటానికి ఎన్ని కావాలి? ఒక్కటి చాలు. దీని ప్రకారం చెయ్యాలి. అంత చెయ్యాలి. ఒక్కడి కూడా తప్పిపోవద్దు. నీ బలం ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. ఇగో నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోవద్దు. అంతేకాదు ధ్యానం చేయాలి. ఒక్క నిమిషం నేను నీతో 5 నిమిషాలు మాట్లాడితే నువ్వు ఎలా ఉంటావో చెప్తాను, ఏమవుతావో చెప్తా. 5 సంవత్సరాలకు నువ్వేమవుతావో చెప్తాను. నీ నోట్లోకి మాటలు ఏమొస్తున్నాయి? ఓడిపోయిన మాటలా, కృంగిపోయిన మాటలా, బలహీనమైన మాటలా, నిరాశ మాటలా, నీరసం కలిగించే మాటలా? ఏ మాటలు మాట్లాడుతున్నావు? దేవుని మాటలు పలుకుతున్నావా? దేవుని వాక్యం పలుకుతున్నావా? అవును.
కఠిన పరిస్థితి ఉంది, భయంకరమైన స్థితిగతులు ఉన్నాయి. కానీ నాకు దేవుని మాట ఉంది, దేవుని వాగ్దానం ఉంది. నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తప్పక చేస్తాడు. ఆలస్యమైనా చేస్తాడు, జాగు చేసినా చేస్తాడు. దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇది ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు రేయం పగలు ధ్యానం చేస్తా ఉందా, నీ హృదయం అంతా నింపేసుకో, దాని గురించి ఆలోచన చేసుకో, జాగ్రత్త పడు, దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. కుడికి కానీ ఎడవకి కానీ తొలగిపోవద్దు. దేవుడు యెహోషువకి ఇచ్చింది ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం. ఈ రోజున యెహోషువ కంటే గొప్పవాడి మనం. ఎందుకో గొప్ప అని చెప్తాను. దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, దేవుడు మందిరాన్ని ఇచ్చాడు, దేవుడు సేవకులు ఇచ్చాడు, దేవుడు ప్రార్థన ఇచ్చాడు, దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. ఆ యుగం వేరు, ఈ యుగం కృపాయుగం, పరిశుద్ధాత్మ యుగం ఇది వేరు. ఇదేంటి తెలుసా? పరిశుద్ధాత్మ పనిచేసే రోజులు. లిసన్ లిసన్ అమ్మా, తండ్రి అయిన దేవుడు ఆలోచన చేస్తాడు, కుమారుడైన దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో పనిచేస్తాడు. ఆ మాట అర్థం అవుతున్నాయి అమ్మా. తండ్రి అయిన దేవుడు ఆలోచన చేస్తాడు, కుమారుడైన దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పని చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఎక్కడ పరిశుద్ధాత్మ ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. ఈ యెహోషువని మనం యేసు ప్రభుతో పోల్చుకోవచ్చా? అలనాడు యెహోషువ ఆ వాగ్దానాలు చేతబట్టాడు, దేవుని సన్నిధిలో నమ్మాడు, ధర్మశాస్త్రాన్ని తప్పక చదివేవాడు, ధ్యానం చేసేవాడు, దేవుడు చెప్పినట్టు చేసేవాడు. అంతే. దేవుడు ఆయనతో మరలా చెప్తున్నాడు, నేను నీకు చెప్పాను కదా, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, జడియకము, దిగులు పడకము, నువ్వు భయపడకము, ధైర్యం తెచ్చుకో, భయపడకు. ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు. నేను బైబిల్ కాదు ప్రిన్సిపాల్గా పనిచేశాను. వేల మంది యవనస్తులను సాగులు తరఫీ చేశాను. మేము ఏమనుకుంటామంటే, బైబిల్లో పండితులు చెప్తారు 365 సార్లు ఆ మాట రాయబడిందంటే. ఏ మాట? నేను భయపడక అంటే నేను ఉద్యోగం లేవగానే దేవుడు నాతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా కుమారుడా, నువ్వు భయపడక, నువ్వు బస్సు ఎక్కాలి, నువ్వు బండి ఎక్కాలి, నువ్వు బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, నువ్వు ఆరాధన చేయాలి, నువ్వు సేవ చేయాలి, నా గురించి సాక్ష్యం చెప్పాలి, నన్ను గురించి ప్రకటించాలి, నువ్వు భయపడకో. మనుషులు ఏమనుకుంటారు? డబ్బులు లేవే, అనారోగ్యం వస్తుంది, ఏమైపోద్దో నాకు తెలియదు, ఎన్ని రకాల భయాలు, ఎన్ని రకాల కలవరాలు, ఆందోళనలు. మేము అనుకుంటాం ఎవడు భయపడ్డాడో వాడు చచ్చినోడితో సమానమే. ఎవడు భయపడ్డాడో వాడు చచ్చినోడితో సమానమే. మా ఇంటి ఎదురుగా ఒక అతడు ఉండేవాడు. ఆ అంకులు ఎంత పెద్దగా ఉండేవాడు. మనకి ఎన్టీఆర్ లాగా ఆజానుభావుడు ఎలా కాదు. నేను అనుకునేవాడిని మనసు అంటే ఇట్లుండాలి, ఇట్లా కాదు అనుకునేవాడిని. మీకు అర్థమైపోయింది. ఒకరోజు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. బైపాస్ సర్జరీ చేయించడానికి హార్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు. నేను అనుకున్నాను అట్లా అవసరం లేదు, ఇట్లుంటే చాలు అనుకున్నాను. హల్లెలూయా. ఆయన ఆపరేషన్ అయింది, తర్వాత ఇంటికి వచ్చాడు. ఇదే లేదు, ఇది మా ఇల్లు, ఇది రోడ్డు, ఇది ఆయన ఇల్లు. ఒకరోజు ఆయన మా ఇంటికి వచ్చాడు. వచ్చిన సమయాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఆయన అడిగాను, అంకుల్ గారండి మీరు డాక్టర్ గారికి వెళ్ళారు, దాదాపు మరణం అంచుల యొద్దకు వెళ్ళారు, మీరు నాతో ఏమైనా చెప్తారా? నాకు ఇవన్నీ రావు, ఈ స్మార్ట్ ఫోన్ ఇవి రావు. ఆ తరం మనుషులు ఏంటో, మనుషులు అంటే చాలా ఇష్టం, వాళ్ళతో మాట్లాడటం ఇష్టం, వాళ్ళతో గడపడం ఇష్టం. అంకుల్ గారండి మీరు ఏం చెప్తారా? ఆయన ఏం చెప్పారు సార్? బాబు, గుండె ఆపరేషన్కి ముందు గుండె ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం లేకపోతే వాడు ముందే గుట్టుకోమంటాడని చెప్పాడు. ఆ తర్వాత చనిపోయాడు. వేరే సంగతి అనుకోండి. అంటే నేను ఏం చెప్తా అంటే, ప్రతికూల పరిస్థితులు ఎంత వచ్చినా భయపడక, ఎంత కఠిన పరిస్థితులు వచ్చినా నా దేవుడు విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెడతాడు, నా దేవుడు విడిచిపెట్టాడు. తల్లిని విడిచిపెడతాడు, భర్త విడిచిపెడతాడు, పిల్లలు విడిచిపెడతాడు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఏ దేవుడు అయితే ప్రాణం పెట్టాడో, రక్తం కాచాడో, నిబంధన చేశాడో, నా పాపాలు క్షమించాడో, పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించాడో, ఆ దేవుడు నన్ను చెప్పండి, నన్ను తోడుగా ఉంటాడా? మరి దేవుడు చెప్పినట్టు చేశాడా లేదా? అయిపోదా? ఒక మాట చూపెడతాను. దేవుని మాటలట, దేవుని వాగ్దానాలు యెహోషువ గ్రంథంలో మనం ఉన్నాం. 21వ అధ్యాయం
21వ అధ్యాయం 44వ వచనం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉన్నను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట ఈ సంవత్సరంలో దేవుడు నీ శత్రువుని చేతికి అప్పగించును గాక. నీ మీద డామినేట్ చేస్తున్న, అధికారం చేస్తున్న పరిస్థితులు నీ సొంతమవును గాక. నీ కాళ్ళ కిందకు వచ్చును గాక. నీ వారిని జయించుదు గాక. ఏమండి, యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించుండను కనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయాను. ఇంకా యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఎంత ఆశీర్వాదం సార్! దేవుని వాగ్దానం అట ఒక్కటి కూడా తప్పిపోలేదు, అన్ని నెరవేరుతాయి. నమ్మగలిగితే, బైబిల్లో ఉన్న దేవుని మాటలు వాగ్దానాలు నమ్మగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు చెప్తున్న మాటలో అన్ని నెరవేరుతాయి, ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఇదే పుస్తకంలో మనం ఉన్నాం. 23వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. 23వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను. నేనేం చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానాలను నా జీవితం కట్టుకుందును గాక. దేవుడు నాకు తోడై వస్తే ఇంకేమి నేను ఆశించాను, అంతకంటే నాకేం అవసరం లేదు. దేవుని సన్నిధి నాతో ఉంటే చాలు, దేవుని శక్తి నాతో ఉంటే చాలు. మరొక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. దేవుడు ఏం చేస్తాడట, మన యొక్క పాలెంలో తిరుగుతూ ఉంటాడట. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, దేవుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనిదైనను చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాళెం ఎలా ఉండాలట. అమ్మ, దేవుడు నాకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, ఎంటుకలు పొడుగ్గా పెంచుకోవాలి, మీసాలు గడ్డాలు ఉండాలి. హైదరాబాద్లో చాలా మంది మీసాలు పెంచుకున్నారు. ఏంటంటే ఆశీర్వాదం బాబు. ఒక ఎవరిస్తున్నా అడిగే, ఏంటి నాయన ఇక్కడ అస్సలు ఇంటికి లేవు, ఇవి పైకి ఉన్నాయి, ఇట్లా నేను వదిలిపెట్ల ఒక రెండు పట్ట అడిగాను. నాయన ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేయవా, దీన్ని చెప్పవా అని చెప్పి. ఏం లేదు సార్, ఇది క్రోకడైల్ కటింగ్ అని చెప్పారు. ఇక్కడ ఇంటికి లేవు, పైకి ఉన్నాయి. నాకు అనిపించింది ముందు క్రోకడైల్ కటింగ్, తర్వాత క్రోకడైల్ స్పిరిట్ విల్ ఎంటర్. జీవితం అంతా పాడైపోద్ది. అలా చేయాల్సిన పని లేదు. ఇదిగో దేవుడు ఏం చేస్తాడట, ఈ పాలెంలో సంచరిస్తాడు. అంటే ఇదే జీవితం, ఇదే పాలెం. ఈ పాలెంలో దేవుడు సంచరిస్తాడు. ఎందుకు సంచరిస్తాడో చెప్తాను. నిన్ను విడిపించటానికి, నీ శత్రువు నీ చేతికి, మన మాట అర్థమవుతుంది, దేవుని చేత బంధించబడ్డావు, నిన్ను విడిపించటానికి దేవుడు వస్తే ఏం చేస్తాడు, కలుగు చేసుకుంటాడు. దేవుడు వస్తే ఏం చేస్తాడు, చూస్తాడు. దేవుడు ఏం చేస్తే చూచిన దేవుడు కలుగు చేసుకొని నీ బంధకాలు తెంపివేస్తాడా, కట్లు విప్పేస్తాడా నిన్ను విడిపించటానికి. ఇంకా నీ శత్రువులు నీ చేతికి, అమ్మా చెప్పండి కూడా గట్టిగా మాట్లాడితే మీ శత్రువులు మీ చేతికి అప్పగిస్తారు. మళ్ళీ చెప్పాలి, నిన్ను విడిపించటానికి నీ శత్రువులు నీ చేతికి దేవుడు ఏం చేస్తాడట, సంచారం చేస్తూ ఉంటాడు. మరి ఏం చేస్తాడు, నీలో అసహ్యమైనది ఏమైనా కనబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను విడిచి వెళ్ళిపోతాడా. మన మాటకి అర్థమైంది. నడినెత్తు మొదలుకొని ఆ పాదం వరకు నా జీవితంలో పరిశుద్ధత ఉండును గాక. ఇదిగో ఐ గేట్. నేను ఏం చేసామంటే యాత్రిక ప్రాణ పుస్తకంలో ఆయన రాశాడు, నేత్రం అనేది ఒక తలుపు. ఐ గేట్, ఇయర్ గేట్, మౌత్ గేట్, నోస్ గేట్, ఇలా ఒక్కొక్క గేట్ గా చెప్పాడు. కళ్ళు చూసామనుకోండి, కొంతమందికి సినిమాలు అంటే ఎంత ఇష్టమో, సీరియల్ అంటే ఎంత ఇష్టమో,
అయ్యి బాబోయ్, ఆ గుడ్లు బయటకు వచ్చి లోపలికి వచ్చి ఐ బాల్స్ కమింగ్ అవుట్ ఆఫ్ గోయింగ్ అవుట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఐ సాకెట్ అయితే అలాగే చూస్తూ ఉంటారు. సొల్లు కొడుతున్నా కానీ ఏమి ఇస్తాం, సీరియల్ ఇస్తాం, సినిమాలు ఇస్తాం. పేరైతే క్రిస్టియన్సే. మేము ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళకి చిన్న పిల్లడు ఉన్నాడు. అమ్మ పిల్లోడికి ఏం పేరు పెట్టారు? శిశింద్రి పెట్టానండి అని చెప్పింది. శిశింద్రి బైబిల్లో ఏ పుస్తకం అమ్మా, ఏ పుస్తకం, ఏ అధ్యాయం, ఏ వచ్చిన లేదండి నా ఫేవరెట్ హీరో సినిమా అండి. ఆ సినిమా వచ్చిందండి, అది వచ్చినప్పుడు ఇప్పుడు కబ్బ పుట్టారండి, అది రిలీజ్ అయినప్పుడు వీడు ఇప్పుడు బయటకు వచ్చాడు, రిలీజ్ అయిపోయాడండి, అందుకే నా కొడుకు ఏం పేరు పెట్టుకున్నాను అమ్మ శిశింద్రి పేరు. సినిమాలు అంటే ఇష్టమో నేను చెప్తాను. నేను చిన్నకున్నప్పుడు ఊర్లో హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరంలో ఊర్లో బతికేవాడిని. సినిమాలు ఊరుకు బయట ఉండేది. బహుశా బాగా డబ్బు సంపాదిస్తుంది యజమానికి. ఊరు బయట ఉన్న సినిమాలు ఊర్లోకి వచ్చేసాను. మీకు అర్థమైపోయింది. ఊర్లో ఉన్న సినిమాలు ఇంకా బాగా రాబడిస్తుంటే ఊర్లోంచి ఇంట్లోకి వచ్చాను. మీకు అర్థమైపోయింది. ఇంట్లోంచి సినిమాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా బిడ్డ? బెడ్రూమ్లోకి వచ్చాను. హైదరాబాద్లో గోడ అంత పెద్ద కొడుతో టీవీ అంత పెద్ద కొట్టదు. దాన్ని నేను పెట్టుకున్న పేరు గోడ టీవీ. అది స్మార్ట్ టీవో ఏదో టీవో ఫ్లాట్ టీవో, బట్ ఎంత చూస్తూ ఉంటారు. ఇప్పుడు బెడ్రూమ్ నుంచి దేవునికి వచ్చేసింది. నేను రాబో దినాల్లో బహుశా చిప్పు పెడతారేమో, ఈ 5D 3D అద్దాలు పెట్టుకుంటారేమో. ఇవి ఎక్కడికి మోసం లేదు. సినిమా నుండి కళ్ళు ఎదుటే ఉంటాయి. జాతి సొమ్మా కళ్ళగుండా చూడడానికి వస్తున్నావా? అసహ్యమైంది వస్తుందా? అపవిత్రమైంది వస్తుందా? బైబిల్ చెప్తా ఉంది, అపవిత్రమైంది, అసహ్యమైంది, నిషిద్ధమైంది, హేయమైంది జరిగించు వాడు ఎవడు కూడా నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించడా. నన్ను నాశనం చేసేది నాలో ఉన్న పాపమే, నాలో ఉన్న అపవిత్రతే. దేవుడు సంచారం చేస్తాడు, దేవుడు జయమిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. దేవుని వాక్యం లోపడి ఉండు, దేవుని వాక్యంతో నింపేసుకో. నా చెవులు ఏ మాటలు వింటున్నాయి? వినకూడదు వింటున్నావా? పలకకూడని మాట పలుకుతున్నావా? అక్క నీకు మాత్రమే చెప్తున్నాక 10 మందికి అలాగే చెప్పింది, 10 మందికి అలాగే చెప్పింది. నీకు మాత్రమే చెప్తున్నాక నేను అనుకున్నాను. ఇర్మియాలో మాట ఉంటుంది. ఏ మాట ఉంటుందంటే, ఇదిగో రోదం చేసే స్త్రీలను పిలువనంపండి. ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. 9వ అధ్యాయం నేను చదువుతున్నాను, 17వ వచనం. 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యముల అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి. ఎందుకు తెలుసా? ప్రార్థన చేయటానికి, రోధించటానికి. నాకేమర్థమైంది తెలుసా? తెలివి గల వారు దేవుని సన్నిధిలో ఏడుస్తారు, తెలివి లేని వారు మనుషుల దగ్గర ఏడుస్తారు. నా మాట అర్థమవుతున్నా? చెవి గల వారు వెందురుగాక. అమ్మ తెలివి గల వారు ఎక్కడ ఏడుస్తారు? దేవుని సన్నిధిలో ఏడుస్తారు. తెలివి లేని వారు మనుషుల దగ్గర చెప్పుకుంటారు. నా బాధ, నా సమస్య నీకు తెలుసా? నీకు మాత్రమే చెప్తున్నాక ఎన్నిసార్లు చెప్తాము. మనుషులతో చెప్పుకుని ఇష్టపడతాం, సానుభూతి కొరకు ఇష్టపడతాం, ఎవరైనా వింటారేమో ఇష్టపడతాం. వాళ్ళ కాదు, వాళ్ళు చేయలేదు తెలుసు, అయినా చెబుతాం. ప్లీజ్ సార్ ఒక మాట చెప్తాను. మనుషులు విశ్వాసించిన మనం, దేవుని యందు విశ్వసించిన మనం సానుభూతితో బతకొద్దు, దేవుని శక్తితో బతకాలి. మన మాట అర్థమవుతుంది. అల్లు చెప్పు అయ్యా, మీరే అరుస్తున్నారు. మేము అరిస్తే ఇంకా గందరగోళం అవుతుంది. మేము మౌనంగా ఉన్నామయ్యా. మీరు చెప్తున్నారు, వాళ్ళు కూడా మీరే చెప్తున్నారు కదయ్యా. మనం సానుభూతితో బతకొద్దు, దేవుని శక్తితో బతకాలి. మన మాట్లాడిన అర్థమవుతున్నాయా? మీరు సీరియస్గా నా వైపు చూస్తున్నారు. ఆ రోజు ఆదివారం అంటే నాకు చాలా ఇష్టం. అందుకు తెలుసా, ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కనపడాలి, సమాజంతో కలిసి దేవుని నామాన్ని కనపరచాలి. ఉదయమే లేచి త్వరగా సిద్ధపడదామని చెప్పి నా భార్యకి వెళ్తే ఆమె లేచింది, ప్రార్థన చేసుకుంది. ఉదయం 7 గంటలు ప్రార్థన చేస్తుంది, రాత్రి 3 గంటలు ప్రార్థన చేస్తుంది లేచి. పాప వంట నన్ను చూడగానే ఏమండి ఉప్పు లేదు పప్పు లేదు అని చెప్పింది. వాళ్ళని అంతే కదా, లేదు అని చెప్పేవాళ్ళే వాళ్ళని ఇంకేం చేస్తారు, మనకు తెస్తే కదా, అక్కడ పెడితే కదా. వెంటనే బ్యాగ్ పట్టుకొని నేను బజార్కి వెళ్ళేసాను. ఏమేమి కావాలో చెప్పి నన్ను తీసుకొచ్చాను. నేను 2వ అంతస్తులో ఉంటాను. తీసుకొచ్చి బ్యాగ్ ఇక్కడ పెట్టాను లేదు, భయంకరమైన నడుము నొప్పి వచ్చింది. నా జీవితంలో నేను ఎప్పుడు అసలు నొప్పి అంటే తెలియదా. ఎవరిని వచ్చి ఎవరండి నాకు భయంకరమైన నొప్పి వస్తుంది, ప్రార్థన చేయాలంటే అమ్మ తప్పకుండా ప్రార్థన చేస్తా, ప్లీజ్ ముందు ఆ తల్లు కలవతో కొంచెం వివరించవా అని చెప్పేవాడిని. నాకు తలేముంది కానీ చెప్పండి బిడ్డ, నాకు తలేముంది కానీ తలనొప్పి లేదు. ఎవరితో చెప్పాలి అసలు నొప్పి అంటే తెలియదు. కానీ ఆ రోజు భయంకరమైన
నడుము నొప్పి వచ్చేది. ఆ నొప్పి భరించలేక నా భార్య వచ్చి అమ్మాయి ప్రార్థన చేయమని ప్రార్థన చేసింది. నువ్వు ఎట్టి బస్సు నేను ఇంట్లో ఉన్నాను, కారు వచ్చేసింది. నేను బైబిల్ కాదు వెళ్ళిపోయాను. అక్కడ బైబిల్ కాదు ఉంది, బైబిల్ కాదు నేను చూసుకుంటాను. అక్కడ ఆదివారం ఒక సహోదరుడు చూస్తూ ఉంటాడు. నేను ఆ సహోదరుడితో చెప్పాను, అయ్యా నాకు బాగా నడువు నొప్పి వచ్చింది, నా ముఖంలో బాధ కనపడతా ఉంది, నేను దయచేసి వాక్యం చెప్పలేను, నా జోలికి రావద్దు, మీరే అంటే అయ్యా మీరు ఏం బాధపడకండి ఫస్ట్ గారండి నేను నడిపించుకుంటా అని చెప్పాడు. అయితే నేను అక్కడ కూర్చున్నాను, అంతే ఆ నొప్పితో అలా కూర్చున్నాను. ముఖంలో నా నొప్పి, ఆ బాధ, తీవ్రత, వేదన కనపడతా ఉంది. ఆరాధన సమయం వచ్చేసింది. స్టూడెంట్స్ ఉన్నారు, విశ్వాసం ఉన్నారు, అందరూ లేచి ఆరాధన చేస్తున్నా. నేను కూడా లేచి ఆరాధన చేస్తున్నాను. నేను లేచి ఆరాధన చేస్తుంటే దేవుని ఆత్మ మీదకి వచ్చేసింది. అమ్మ మాట అర్థమైంది. ఆరాధించే వారి మీదకి ఏమొస్తుంది? నిద్రపోయే వారి మీద, కన్ను మూసే వారి మీదకి ఏమవుతుంది? నిద్రాత్మ వస్తుంది. కన్ను మూసే వారి మీద నిద్రాత్మ వస్తును, ఆరాధించే వారి మీదకి చెప్పండి, చెప్పండి బిడ్డ, దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ వచ్చింది. నువ్వు ప్రశ్న అడిగింది. ఏమడిగిందంటే, ఇదిగో దుర్మార్గులు కట్టిన కట్లు ఆ ముడి ఏం చేస్తావు నువ్వు? నేను ఏం చేస్తానంటే అమ్మా, సంత ఉంది మా దగ్గర, సంత ఉంది, మార్కెట్ వారానికి ఒకసారి శనివారం ఆ సంతకి వెళ్తే వాడు టమాటాలు సంచిలో పోసేస్తాడు, ఆ ప్లాస్టిక్ సంచి. మేము ఇంటికి వచ్చి ఆ ముడి ఇప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ సంచి దాంట్లో మనం చెత్త వేయడానికి వరకు వస్తాను చెప్పేసి. నువ్వేం చేస్తావు అంటే నేను ముడి ఇప్పుతా అని చెప్పాను. అది ఎప్పుడూ నేను చదివి జ్ఞాపకం వచ్చేస్తుంది. ఏం జ్ఞాపకం వచ్చిందంటే, అలెగ్జాండర్ గ్రేట్ ఆయన దేశాలు జయిస్తూ ఒక రాజ్యానికి వెళ్తాడు. ఆ రాజ్యానికి పేరు టర్కీ. ఆ రాజ్యానికి వెళ్తే ఆ దేశానికి ముందు పెద్ద ఎడ్ల బండి ఉంటుంది. ఆ బండికి ఆ కాడి దగ్గర తాడుతో పెద్ద చిక్కుముడి ఉంటుంది. ఆ రాజుగారి యొక్క ప్రతినిధి వచ్చి ఈ అలెగ్జాండర్ గ్రేట్తో చెప్తాడు, సార్ మా పురాతన గ్రంథాలు, మా శాస్త్రాలు, మా వేదాలు ఏం చెప్తున్నాయంటే, ఎవడు ఈ చిక్కుముడి ఇప్పుతాడో వాడి ప్రాంతం అంతా కూడా చక్రవర్తిగా పరిపాలన చేస్తాడు. చాలా మంది వచ్చారు, చాలా మంది ట్రై చేశారు, వారి వల్ల కాలేదు. మీరు వచ్చారు, మీరు కూడా ట్రై చేయండి సార్. అలెగ్జాండర్ గ్రేట్ 33 సంవత్సరాలు యవనస్తుడు, దేశాలు రాజ్యాలు జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. అతను ఏం చేసేది తెలుసా? దగ్గరికి వచ్చాడు, ఆ చిక్కుముడిని చూశాడు. దాని మొదలేంటో చివరేంటో అర్థం కావట్లేదు. చాలా సేపు ట్రై చేశాడు, ప్రయత్నం చేశాడు, అస్సలు అర్థం కావట్లేదు. ఏం లేదు, వెనక్కి వెళ్ళి ఆ కత్తి తీసుకున్నాడు, ఒక్క చెప్పేశాడు అంతే. అలా నరకగానే ఆ చిక్కుముడి రెండుగా అయిపోయి కింద పడిపోయింది. అందరూ చప్పట్లు కొట్టారు. నేను బాగా చదువుకున్నాను, ఆ మాట నా మనసులో జ్ఞాపకం వచ్చింది. ఇంకా దేవుని ఆత్మను అడుగుతూనే ఉంది, ఇదిగో దుష్టుడు కట్టిన చిక్కుముడు నువ్వేం చేస్తావు? అంతకుముందు అయితే ఇప్పుతావు ప్రభు అనేవాడిని, ఇప్పుడు ఇప్పుతా కాదు, నరుకుతా ప్రభు అని చెప్పేశాను. ఏం చేస్తాను? ఇప్పేది లేదు ప్రభా, ఇప్పే రోజు అయిపోయింది, రావట్లేదు ప్రభా. ఆ అమ్మ ముడి బాగేసినట్టుంది, ఇప్పేది లేదు ప్రభా, మరి ఏం చేస్తాను? నరుకుతా. డూ ఇట్. దేవుని ఆత్మ మెరుగుతా, డూ ఇట్. నువ్వేమంటున్నావో ఆ మాట చెయ్యి. నేను వెనక్కి వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడితే ఎంత ధైర్యం వచ్చింది తెలుసా? దేవుడు మాట్లాడితే ఎంత ధైర్యమో, ఎంత బలమో. ఏమండి, బంధువులకు వచ్చేటప్పుడు క్లీనింగ్లోకి వస్తాం, పోయేటప్పుడు ఏనుగులాగా పోతా ఉంటాం. కానీ తెలుసా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని వాగ్దానం నాతో ఉంది, దేవుని సన్నిధి నాతో ఉంది, దేవుని శక్తి నాతో ఉంది. నా పక్షంగా అసాధారణమైన కార్యాలు చేస్తే దేవుడు నాతో ఉన్నాడు. ఆయన నన్ను సిగ్గునంద వెనక్కి వెళ్ళాను. బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చబడింది. ఇంకా ఈ ఖడ్గం మాట ఆత్మ ఖడ్గం. చెప్పండి బిడ్డ, మాట చెప్పండి బిడ్డ, గట్టి చెప్పండి బిడ్డ. నేను చెప్తాను, మామూలు ఖడ్గం యూజ్ చేయాలంటే బాహుబలి కావాలి, బలమైన హస్తం కావాలి. కానీ ఇక్కడ బాహుబలి అక్కర్లేదు, ఇది ఆత్మ ఖడ్గం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఖడ్గాన్ని ఉపయోగించుకుంటాడు. నేను వెనక్కి వెళ్ళాను, ఖడ్గం ఉన్నట్టే ఏం చేశాను తెలుసా? తీశాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసు నామములో నరుకుతున్నా అని చెప్పాను. ఆశ్చర్యం చెప్పదా? నోట్లోంచి నా మాట ముగించబడక ముందే నన్ను పీడిస్తున్న, వేధిస్తున్న, బాధిస్తున్న నొప్పి గాల్లో మాయమైపోయినాయి. అద్భుతాలు జరుగును గాక, కార్యాలు జరుగును గాక, వాగ్దానం జరుగును గాక. దేవుడు పలికిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడును గాక. యెహోషువ చెప్తున్నాడు, ఇదిగో అన్ని నెరవేరినాయి, ఒక్కటి కూడా తప్పిపోలేదు. అమ్మ మాట్లాడేది నేను, అరిసేది నేను, చెప్పేది నేను, అలసిపోయేది మీరు. ఇదేనా న్యాయం ఉందా? న్యాయం ఉందా? మీరే చెప్పండి సార్. మీరు ఎలా ఉండదు సార్? పాస్గారండి మమ్మల్ని పెట్టండి సార్. ఎవరికి పోయి మేము అడ్డంగా దొరికిపోయాం సార్, మమ్మల్ని పెట్టండి సార్.
యెహోషువ గ్రంథంలో మనం ఉన్నాం. యెహోషువ గ్రంథంలో మనం ఉన్నాం. 10వ అధ్యాయంలో మనం ఉన్నాం. 10వ అధ్యాయంలో మనం ఉన్నాం. 42వ వచనం. నా టైం అయిపోతుంది. 42వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఆ మాట అంటారు బిడ్డ. ఒక్క దెబ్బతోనే అనండి బిడ్డ. మెల్లగా ఒక్క దెబ్బతోనే. సార్ రెండో దెబ్బ అవసరమా? అవసరం లేదా? థర్డ్ సెట్ లాంటిడైనా మీసాలు ఎంత బలంగా ఉన్నా ఒక్క దెబ్బ దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో దేవుని పక్షంగా యుద్ధం చేయను గాక. నీ కన్నీరు తొడవబడును గాక. దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడు గాక. దేవుని మీద ఆనుకున్న నీవు నీ దుఃఖ దినములు సమాప్తమవును గాక. అంగలార్పు నాట్యంగా మార్చబడును. మన మాట అర్థమైంది. ఆ రోజున యెహోషువ ఎంత 31 మంది రాజులు వచ్చిన, రథాలతో వచ్చిన, రౌతులతో వచ్చిన, ఇనుప ఆయుధాలతో వచ్చిన ఇశ్రాయేలు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఒక్క దెబ్బతోనే నేను పడిపోతానేమో కృంగిపోతానేమో. ఒక ఆయన ఏంటంటే, సార్ మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు సమానంగా ఆస్తి పనిచేస్తారు. మా మమ్మీకి షుగరు బీపీ 2 ఉంది. ఆ 2 నాకు ఇచ్చింది. మా చెల్లికేమో ఆస్తి అంతా చెల్లికి ఇచ్చింది సార్. మా తల్లిదండ్రులు ఏం అధ్యాయం చేయలేదు సార్. అన్ని నాకు సమానంగా పనిచేస్తారు సార్. నీకు విరోధంగా ఉన్న ప్రతి వారు ఒక్క దెబ్బతో నీ సొంతం అవుదురు గాక. సేవకు, సువార్తకు, పరిచర్యకు, వాగ్దానానికి, సువార్తకు, పరిచర్యకు ఎదురుగా వచ్చేవారు ఒక్క దెబ్బతో. నా మాట అర్థమవుతుంది. ఇదిగో యెహోషువ, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేరు. ఏ మనుషుడు కూడా. 25వ సంవత్సరం ఆశీర్వాద సంవత్సరంగా ఉండును గాక. 24వ సంవత్సరం ఏడ్చాం, కన్నీరు కార్చాం, ఉపవాసించాం, దేవుని అడుగుకున్నాం, బతిమాలుకున్నాం, దేవుని పాదాలు పట్టుకున్నాం. 25వ సంవత్సరంలో అది పంట కోసే సంవత్సరంగా ఉండును గాక. నీ కన్నీరు ప్రయాస దేవుని దగ్గర వెళ్ళి ఆశీర్వాదపు జనులు తీసుకొచ్చే సంవత్సరంగా ఉండును కాకని బిడ్డ. అలాగంటే మరి మీకు వచ్చేస్తాయండి. కీర్తన గ్రంథం 91వ కీర్తన. నా ముందు సమయం పరిగెడుతుంది. కీర్తనలు 91 13వ వచనం. నీవు సింహములను, నాగుపాములను, ఆ మాట గట్టిగా బిడ్డ, త్రొక్కెదవు చెప్పండి బిడ్డ. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, పదమ సింహములను, భుజంగములను. నా వైపు బిడ్డ, మీరు కూర్చున్నారు కదా, మీరు అలా చేయలేదు. నేను చెప్పాను, ఇదిగో సింహములను, నాగుపాములను తొక్కుతా అన్నప్పుడు నా కుడికాలు లేచింది. లేదా కనపడుకుని ఇవన్నీ పెట్టేశారు. హల్లెలూయా. ఇదిగో తొక్కుతా. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను. 25వ సంవత్సరం నేను బయటకు వచ్చినప్పుడు తొక్కుతా అనగా అనగదు. ఈ సింహాలు, పాములు అంటే ఇవి కాదండి. తాసుపాములు, చెరుగొడ్లు, నాగుపాములు, దురాత్మ శక్తులు, దయ్యాల. ఏ అనారోగ్యం అయితే పట్టి పీడిస్తా ఉందో 25వ సంవత్సరంలో అది నీ కాళ్ళ కిందకు వచ్చుదు కాక. తొక్కుతా. నోట్లోంచి ఏం పలుకుతావు అదే. కొంతమంది నేను ఓడిపోతా, నేను చచ్చిపోతా, నాకు క్యాన్సర్ వస్తుంది, నాకు బలహీనత వస్తుంది, నాకు ఆన్సర్ వస్తుంది. ఎక్కువ చదవద్దు బిడ్డ. నేను చదివి ఎంటికలు తెల్లగైపోయి. నేను ఇచ్చిన సలహా ఏంటంటే దయచేసి బైబుల్ తప్ప మరి ఏది చదవద్దు. చదివితే ఏమైతే ఎంటికలు త్వరగా పోటీ పడి తెల్లగైపోతాయి. అప్పుడే బిర్యానీ తిన్నాడు. ఉదయమే న్యూస్ పేపర్ చూశాడు. ఏం చూసాడు తెలుసా? ఇదిగో నీ కడుపు నుంచి అది ఎడమ వైపు నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా అవసరం అయి ఉంటుంది. అదే కుడి పక్క నుంచి వస్తే క్యాన్సర్ అయింది. పాపం తిన్నాడు కానీ నెమ్మది లేదు. ఏముంది సార్? ఇది అవసరం, ఇది క్యాన్సర్. అన్నీ తినకూడదు, అన్నీ వినకూడదు, అన్నీ అనుసరించకూడదు. జాషువా, నీకు ధర్మశాస్త్రం నీ చేతికి ఇస్తున్నాను, దీన్ని ధ్యానం చేయి, దీన్ని ఆహారంగా తీసుకో, దీనికి లోబడు, విశ్వాసం కలిగి ఉండు, అద్భుతాలను చూస్తా. 25వ సంవత్సరంలో
మన దేవుడు యెహోషువ, యెహోషువ యొక్క దేవుడు మన దేవుడు. యెహోషువను మనం యేసుక్రీస్తు పోల్చుకుంటే ఆ దేవుడు నాకు చెప్తున్నాడు, నేను నీకు వాగ్దానం ఇచ్చాను, యుగ సమాప్తి వరకు నీతో ఉంటాను. ఆల్ పవర్ఫుల్ గాడ్, శక్తివంతుడైన దేవుడు, విడువని ఎడబాయిన దేవుడు, కంటి రెప్పవలె కాపాడే దేవుడు. నువ్వు భయపడక, నేను నీతోనే ఉంటాను. ఆ వాగ్దానాన్ని నమ్ముదామా? ఆ వాగ్దానాన్ని విశ్వసిద్దామా? మనుషుడి మాట కాదు, దేవుని మాట నమ్మాడు. అద్భుతాలు, ఆశ్చర్యకరం. ఆ రాజును జయించాడు. ఆ దేశాన్ని ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా పంచిపెట్టాడు. 25వ సంవత్సరంలో కుటుంబాన్ని దేవుని కొరకు గెలుచుకుందాము గాక, వాడలను పట్టుకుందాము గాక, పల్లెలు పట్టుకుందాము గాక, తండాలు పట్టుకుందాము గాక, మండలాలు పట్టుకుందాము గాక, టౌన్స్ అండ్ సిటీస్ యేసు నామములో పట్టుకుందాము గాక. టైం అయిపోయింది, కానీ మేము వదలాలనిపించట్లేదు. నాకు నేను లండన్లో చదువుకున్నాను. బిడ్డ నా వైపు చూడు, కొద్ది నిమిషాలు బిడ్డ ముగించేస్తాను. నేను లండన్లో చదువుకున్నాను. మా టీచర్ గారు ఒకరు వచ్చాడు. ఆయన ఏం చెప్పారు సార్, తనకు కొడుకున్నాడ. ఆ వాడు ఫస్ట్ గ్రేడ్ చదువుతున్నాడు, అంటే ఫస్ట్ క్లాస్ లాగా ఫస్ట్ గ్రేడ్ చదువుతున్నాడు. ఏమైంది తెలుసా, ఆ పిల్లోడు స్కూల్ బ్రేక్ లో బయటికి పోయి తన స్నేహితులతో కలిసి ఆడుతూ ఉన్నాడు, ఏడుతూ సంతోషంగా ఉన్నాడు. సడన్ గా ఆగిపోయి ఆ చిన్న పిల్లోడు తన ఫ్రెండ్తో చెప్పాట, రే నువ్వు చాలా బాధలో ఉన్నావు కదా, నీ మమ్మీ డాడీ వాళ్ళు విడాకులు తీసుకున్నారు కదా, నువ్వు చాలా ఇబ్బందులో ఉన్నావు అని చెప్పాట. అవునరా, నీకెలా తెలుసు? నేను చెప్పలేదు కదా. ఏసై చెప్పాడు రా నాకని చెప్పాట. ఈ రోజుల్లో ఎంఏ పిహెచ్డి వాళ్ళకి కూడా స్వరం అర్థం కావట్లేదు. ఫస్ట్ గ్రేడ్ వాట, ఫస్ట్ గ్రేడ్ అంటే నాకు అర్థమైంది, ఉక్కుపాలతోనే దేవుని స్వరాన్ని ఎలా వినాలో తల్లిదండ్రులు నూరు పోసాడు. నా మాట అర్థమైంది. నా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకొని కానీ ఇగో దేవుని స్వరం వినేవారిగా ఉందురుగాక, ప్రార్థించు వారిగా ఉందురుగాక. చల్లనైన దేవుని చూపు, చల్లని చూపు, మెల్లని స్వరం వారి జీవితంలో అనుభవంలో ఉండును గాక. దేవుని స్వరం విందురుగాక, గుర్తించుదురు గాక. యెహోషువ, నువ్వేం చేయాలి? నువ్వు నమ్మితే చాలు, లోబడితే చాలు, నీ జీవితంలో విజయాన్ని చూస్తా. నువ్వు నమ్మితే చాలు, ఇంకా లోబడితే చాలు, నీ జీవితంలో అవన్నీ చూస్తా. ఇంకో మాట చెప్పి ముగించి వస్తాను. అయ్యారండి, ఇందాక నుంచి పాస్టర్ గారు ఎన్నిసార్లు ముగిస్తా అంటున్నా, లెక్క రాసుకుంటుంది. అయ్యా నేను వదిలిపెట్టట్లేదు, నువ్వు అన్నీ రాసుకుంటున్నా. 11వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో ఉన్న 11వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథంలో ఉన్న 11వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించను. యెహోషువ అలాగే చేసెను. సార్, క్రైస్తవ జీవితం కేవలం మాట్లాడుకోవడమే కాదు, విశ్వసించడమే కాదు, నమ్మటమే కాదు, 4 గోడల మధ్య ఉండడమే కాదు, లోబడినప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది. చెవిగల వారు విందురుగాక, విన్నవారు ఆమేన్ చెప్పుదురుగాక. బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి, బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి, బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి, అన్ని పుటం వేయబడినవే. ఎప్పుడైతే లోబడతామో ఆశీర్వాదం మనకు వచ్చేస్తుంది. ఉదాహరణ చెప్తాను, ఇందులో బలం ఉంది, నేను లోబడితే బలం నాకు వస్తుంది. ఇందులో ఆరోగ్యం ఉంది, నేను లోబడితే ఆరోగ్యం నా సొంతమవుతుంది. ఇందులో దీవెనలు ఉన్నాయి, నేను లోబడితే దీవెన వర్షం నా మీదకి వస్తుంది. నా మాట మీకు అర్థమవుతుంది. యెహోషువతో చెప్పిన ఆ మాటలు 25వ సంవత్సరంలో దేవుడు నాతో చెప్తున్నాడు. దేవుడు చెప్పేవి, నేను నీకు తోడుగా ఉంటా, నేను జయిస్తా, నేను నీతో ఉంటా, నిన్ను విడిపిస్తా, నా వాగ్దానాలు ఉన్నాయి, నా సన్నిధి ఉంది, నా శక్తి ఉంది, నా బలం ఉంది. అయితే నువ్వేం చేయాలి? దివారాత్రులు నా వాక్యాన్ని ధ్యానం చేసి దాని ప్రకారం చేయి, దానికి లోబడు, కుడి ఎడమలకు తొలగిపోవద్దు, అంతటి ప్రకారం చేయి. నీవు ఆ దేశాన్ని, ఆ శత్రువుని స్వాధీనం చేసుకుంటావు. అలాంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయను గాక. భగవంతుని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా గొప్ప దేవా, నీ పాదాలకై వందనాలు, స్తోత్రాలు. తండ్రి, యెహోషువతో మాట్లాడిన మాటలు, మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తోత్రాలు. జీవము గల మా దేవా, గొప్ప దేవా, అద్భుత కార్యాలు జరిగించే మా దేవా, నీ పాదాలకై వందనాలు. ఇదిగో ప్రభా, మీరు యెహోషువ కంటే ఉన్నతమైన వారు ప్రభా. ఆ రోజుల్లో కేవలం ధర్మశాస్త్రమే ఇచ్చారు, కానీ
ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను మాకు ఇచ్చారు, యాజకులను మాకు ఇచ్చారు, సేవకులను మాకు ఇచ్చారు, మందిరాన్ని ఇచ్చారు నాయన, మంచి మనస్సాక్షిని ఇచ్చారు, సమాజం ఇచ్చారు ప్రభా నాయన. అంతేకాదు కృపనిచ్చారు ప్రభా. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ పరిచర్యను జ్ఞాపం చేసుకోండి తండ్రి. షకీనా అయ్యా పరిచర్యను మీరు జ్ఞాపం చేసుకోండి ఆయన. మీ దాసుని బలపరచండి, నూతన కృపలతో నింపండి, నూతన ఆత్మతో నింపండి అయ్యా. మీ దాసానికి ఆకర్షించండి, ప్రతి బలహీనత దూరపరచండి, ప్రతి బలహీనత దూరపరచండి. శత్రు కార్యాలు పాదముల కింద ముందుగాక, శత్రు కార్యాలను తొక్కుతూ విజయోత్సవంతో ముందుకు సాగుదురుగాక, మీ ఆత్మచేత నింపబడుదురుగాక. అడ్డగించిన ప్రతి ఆటంకం నజరుడైన యేసు నామములో తొలగిపోవును గాక. సమాధానకత దేవుడు సమస్తమును శీఘ్రముగా పాదముల కింద ఆయన తొక్కుటకు సహాయం చేయను గాక. నేను ప్రార్థన చేస్తున్నా. ఇదిగో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందన. ప్రతి బిడ్డను దీవించండి, మీ కృపకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావం మహత్వం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక.